లోగో తీసుకురాలి మొబైల్లోనే కొట్టిస్తాను. మైకిల్ లేదా వాటి కూడా మేము తీసుకోము. అక్కడ ఎక్కేమే వాటి మూడ పెట్టి లోపల లోపల తీసుకోము కదా. మీకు ప్రాబ్లం చెప్పండి. నేను పోచబోయిన శ్రీహరి యాదవ్, గొర్రెల కాపర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండెపోయిన అయోధ్య యాదవ్ గారి నేతృత్వంలో జీవాలకు, నోరులేని జీవాలకు వైద్యాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అట్లే గొల్లకుర్మ యాదవ్కి సంబంధించి రాజకీయంలో కానీ, కార్యవర్గంలో కానీ, మంత్రివర్గంలో కానీ, నామినేటెడ్ పదవులు కానీ పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేము పీసీ అధ్యక్షుడు గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వచ్చినాము. మాతో పాటు మీరు కనీసం నాయకులంతా నోరు లేకుండా మాట్లాడతలేరు. మేము నోరులేని జీవాలమైన మేము సైతం మీతో అండగా ఉంటాము. మీ తరఫున, మా తరఫున మీరు మాట్లాడతలేరు, మీ తరఫున మేము మాట్లాడడానికి వస్తామని చెప్పి గొర్రెల మేకలు కూడా మాతో వచ్చినాయి. ఇలా గొర్రెల మేకలు ప్లస్ గొర్రెల కాపర సంక్షేమ సంఘం తరఫున గౌరవ పీసీసీ అధ్యక్షుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జనాభా నిష్పత్తి ప్రకారం గొల్లకుర్మలకి మంత్రివర్గంలో చోటు కల్పించాలని పీసీసీ కార్యవర్గంలో ఇటీవల ప్రకటించారు. అందులో కూడా వివక్షాపూర్తిగా వివరించారు. కాబట్టి ఆ మంత్రివర్గంలో అవకాశంతో పాటు కార్యవర్గంలో నామినేటెడ్ పదవులలో గొల్లకుర్మలకు అవకాశం కల్పించాలని మీ నాయకుడే రాహుల్ గాంధీ గారు చెప్తున్నట్టుగా చిత్రే ఆబాది ఉత్తర భాగీదారి అంటున్నారు కదా. మేము ఎంతమంది జనాభా నిష్పత్తి ప్రకారం మా వాటా ప్రకారం అన్నింటిలో అవకాశం కల్పిస్తామనే కామారెడ్డి డిక్లరేషన్లో మా సిద్ధరామయ్య గారితో చెప్పించారు. కాబట్టి మా సిద్ధరామయ్య గారితో డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో కూడా ఇవాళ జాతీయవాద మీడియా సంస్థలు కానీ, సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా గొల్లకుర్మలు 56% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు అండగా నిలబడ్డారని చెప్పారు. కానీ మేము మీకు అండగా నిలబడ్డాం, కానీ మీ ప్రభుత్వం మాత్రం గత 18 నెలలుగా 20 నెలలుగా పూర్తి వివక్షాపూర్తిగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. మాకు గొల్లకుర్మ యావులకు ఇప్పటివరకు అవకాశం కల్పించలేదు. ఇకనైనా గొల్లకుర్మ యావులకు మంత్రివర్గం అవకాశం కల్పించాలని, నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లతో బడ్జెట్ కేటాయించాలని. జీవాలకు 20 నెలలు అయింది నట్టల మందులు లేవు ఇప్పటివరకు. 4 నెలలకు ఒకసారి నట్టల మందులు వేయాలి అంటే 5 సార్లు ఇప్పటికీ నట్టల మందులు మిస్ అయింది. ఇన్సూరెన్స్ అవకాశం కల్పిస్తామన్నారు, లేదు. ఇవన్నీ మేము పీసీసీ అధ్యక్షుడు గారికి ఒక వినతిపత్రం ఇచ్చి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి మేము వచ్చినాం. ఈరోజు పీసీ అధ్యక్షుడు గారి అనుమతి మేరకే వచ్చినాం. వారికి వినతిపత్రాన్ని ఇచ్చి మేము మా ఆవేదనని వారితో పంచుకోవడానికి ఇవాళ గాంధీ భవన్కి గొర్రెల కాపర సంక్షేమ సంఘం మరియు మా యాదవ్ కుల పౌర సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రామలన్న, మా గొర్రెల కాపర సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ గారు,